హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడు రీసెంట్‌గా మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గనుక అంత పెద్ద మూవీస్ అయితే థియేటర్‌లోకి అయితే రాలేవు. సో ఈ వీకెండ్ అయితే చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ వీకెండ్ అయితే మంచి మంచి మూవీస్ అయితే రాబోతున్నాయి. సో ఈ థియేటర్‌లో మేబీ ఈ మూవీస్ అయితే చాలా బాగా ఆడుతున్నాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే గనుక ఈ మధ్య కాలంలో చాలా డేస్ నుంచి అయితే ఏ మూవీస్ కూడా అంటే మేబీ ఐపీఎల్ ఉండడం వల్ల గనుక చాలా మూవీస్ అయితే ఆపడం అయితే జరిగింది. అండ్ అలాగే కొన్ని థియేటర్లు కూడా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది కదా, సింగిల్ థియేటర్స్. అందుకే కొన్ని మూవీస్ అయితే పోస్ట్‌పోన్ కావడం అయితే జరిగింది. సో మరి ఈ వీకెండ్ ఏవేవి మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా వచ్చేసి మన విశ్వక్సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ మీద కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీ అయితే చాలా బాగా హిట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మన విశ్వక్సేన్కి ఈ యాక్షన్ మూవీస్ చాలా బాగా అంటే సెట్ అవుతాయి. అండ్ అలాగే మళ్ళీ ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం రక్తపాతమే ఉంది ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే కనుక. అండ్ మంచిగా నేహా శెట్టి యాక్టింగ్ కానివ్వండి, అలాగే నేహా శెట్టి స్టైల్ కానివ్వండి, ఇందులో స్క్రీన్ ప్లే అయితే అండ్ డైరెక్షన్ కానివ్వండి చాలా బాగుంది. అండ్ అంజలి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో వచ్చేసి అంజలి మేబీ సిస్టర్ క్యారెక్టర్ అనుకుంటా. అండ్ అలాగే మనకి నేహా శెట్టి వచ్చేసి అయితే వైఫ్ క్యారెక్టర్ లాగా అయితే ఇందులో అయితే పాత్రిస్తుంది. అండ్ చాలా బాగా పాత్రలు అయితే చాలా బాగున్నాయి. నేను యాక్టింగ్ అయితే ఇరగదీస్తున్నాడు విశ్వక్సేన్ అయితే. అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ కొన్ని యాటిట్యూడ్ మూవీస్ అయితే చూసాము, ఎంత బాగా నడిచాయి, ఎంత బాగా హిట్ అయినాయో. సో విశ్వక్సేన్ అంటేనే కొంచెం ఆటిట్యూడ్కే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి కృష్ణ చైతన్య అయితే డైరెక్ట్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరు డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. గమ్ గమ్ గణేష్ ఆ మూవీ. అండ్ ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది ఈ 31st ఈ ఫ్రైడేనే రిలీజ్ కాబోతుంది ఈ వీకెండ్ అయితే. సో ఇది వచ్చేసి మన ఆనంద్ దేవరకొండ అయితే యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో హీరోగా, మెయిన్ పాత్రగా అయితే. సో ఈ మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మెయిన్ కామెడీ కంటెంట్ మూవీ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ మూవీకి అయితే తప్పకుండా వెళ్ళండి. అండ్ కామెడీ అయినా కొంచెం క్రైమ్ అయినా అయితే చెప్పొచ్చు. చాలా బాగా అంటే ఇది ఒక విగ్రహం మీద అయితే నడుస్తూ ఉంటుంది మూవీ అయితే. అండ్ ఇందులో మళ్ళీ వెన్నెల కిషోర్ కానివ్వండి, అలాగే మన జబర్దస్త్ యాక్టర్స్ కానివ్వండి, సో వీళ్ళైతే ఉన్నారు కాబట్టి చాలా బాగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ కామెడీ. సో కామెడీ మూవీస్ వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. అంటే ఇంతకుముందు రాజు యాదవ్ అని ఇలా వచ్చాయి కానీ సో మనకి థియేటర్లో అంతంత యావరేజ్గానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీకెండ్లో మాత్రం ఈ మూవీస్ మంచిగా ఉన్నాయి కాబట్టి అండ్ మంచి కామెడీ క్రైమ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండాలని అనుకుంటే మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళండి. గమ్ గమ్ గణేష. సో మన ఆనంద్ దేవరకొండ అయితే యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ వచ్చేసి ఉదయ్ డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బజే వాయు వేగం, మన కార్తికేయ నటిస్తున్న బజే వాయు వేగం అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇది వచ్చేసి అయితే మొత్తం ఎక్కువ చేజింగ్ మీద, రాబరీ మీద అయితే రాబోతుంది. అంటే ఎక్కువ మన ట్రైలర్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఏంటంటే డబ్బు ఎక్కువ, డబ్బు కూడా చాలా డబ్బు అయితే అనిపిస్తుంది ఆ ట్రైలర్లో అయితే. సో ఎక్కువ ఆ డబ్బు ఎంత మన కార్తికేయనే కొట్టేసి సో దాని మీదే అంటే ఆ చేజింగ్లు కానివ్వండి, ఆ పొలిటికల్ కానివ్వండి, సో అది దాని మీదే నడుస్తూ ఉంటుంది. అంతే మధ్యలో మనకైతే ఇంట్రెస్టింగ్ ఇంకా అంటే ఎక్కడ బోర్ లేకుండా మాత్రం మనకు కొంచెం కామెడీ కూడా యాడ్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ట్రైలర్ చూసినట్లయితే కనుక మనకి ఎక్కువ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే చాలా ఇంప్రూవ్ అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ మూవీస్లో మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి. సో మూవీ అంటే థియేటర్లో మరి ఎలా ఆడుతుందో చూడాలి కానీ అంటే అంత యావరేజ్ ఆడుతుందో, సో మంచి హిట్ అవుతుందా, సో అంత దీని మీద అంటే నాకు కొంచెం ఎక్స్పెక్ట్ అంత లేదు కానీ సో అంటే ఎందుకంటే దీనికి బీట్ చేసే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలాగే గమ్ గమ్ గణేష ఉన్నాయి కాబట్టి సో చూడాలి ఈ మూవీ కూడా మరి వీటిని బీట్ చేస్తుందా లేదని అయితే. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి డైరెక్టర్ వచ్చేసి అయితే ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీకెండ్ వచ్చేసి అయితే ఈ మూవీస్ ఉన్నాయి. అలాగే ఈ వీకెండ్లో ఓటీటీలో కూడా చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో అవి ఓటీటీలో ఎలా అయినా మనకు తెలుస్తుంది. సో థియేటర్లో అయితే ఈ మూవీస్ అయితే రాబోతున్నాయి. సో మరి మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో, ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఈ మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే థియేటర్లో అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో మీరు ఏ మూవీని ఎక్కువ ఇష్టపడుతున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.